బంగారం ధరలు తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇప్పుడు పెరుగుతూ ఉన్నాయి సార్. ఒక దశలో చూసుకుంటే 24 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 1,80,000 వరకు చేరుకుంది. ఆ తర్వాత క్రమక్రమంగా 1,40,000కు తగ్గిపోయింది. ఇప్పుడు చూసుకుంటే గనక మళ్ళీ పెరుగుతోంది. ఇప్పుడు 24 క్యారెట్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర 1,61,000. 22 క్యారెట్స్ అయితే 1,48,000. సార్, ఎవరు అంచనా వేయలేకపోతూ ఉన్నారు. తగ్గుతుందా పెరుగుతుందా అనే ఆలోచనలో పడ్డారు. స్పెక్యులేట్ చేయమని నేను అడగను, కానీ ఈ అప్ అండ్ డౌన్స్ కి కారణాలు ఏంటి సార్? అంటే బంగారం ఎప్పుడైనా అది క్యారెక్టర్. అది మీకు ఎనీ ప్రాపర్టీ క్లాసెస్ ఏమవుతాయంటే ప్రాఫిట్ బుకింగ్లు ఉంటాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీకు మీరు అన్నట్లు గోల్డ్ అని వాస్తవంగా మన రూపాయలలో కూడా లెక్క చేయకూడదు. గోల్డ్ ఇది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ కనుక ఇవాళ మీరు బంగారం షాప్కి వెళ్ళినా అంతర్జాతీయ మార్కెట్లో ప్రైస్ చూసి మీకు చెప్తారు. మీకు హ్యాబిట్స్లో వెళ్తే హ్యాబిట్స్ ప్రైస్, మీరు పంజాగుట్టలో వెళ్తే పంజాగుట్ట ప్రైస్ ఉండదు, కూకట్పల్లి ప్రైస్ ఉండదు. ఎక్కడ వెళ్ళినా అంతర్జాతీయ మార్కెట్ ప్రైసే. మీరు విజయవాడలో వెళ్ళినా కరీంనగర్లో వెళ్ళినా అదే ప్రైస్ అట్లే ఉంటుంది. సో అంతర్జాతీయంగా చూసుకుంటే మీకు ఒక దశలో మీకు 2025 ద బ్లాక్ బస్టర్ ఇయర్ గోల్డ్కు. 2025లో పెరిగినంతగా గోల్డ్ ఎప్పుడు పెరగలే. ఆ మాటకి వస్తే అంతకు ముందు నుంచే పెరుగుతూ వస్తుంది. జనవరి 2026లో గోల్డ్ ప్రైస్ $5,500 పర్ ఔన్స్ లెక్క కింద చేస్తారు. $5,500 పర్ ఔన్స్కి చేరింది. సో ఇది చాలా హిస్టారికల్లీ వెరీ హై లెవెల్. ఇప్పుడు ఈ 6 నెలల కాలంలో ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2026లో మీకు $1,500 పడిపోయింది. సరిగ్గా మీకు డాలర్కు గోల్డ్కు మధ్య ఎక్కువ సందర్భాల్లో ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుంది. డాలర్ పెరిగితే గోల్డ్ తగ్గుతుంది, డాలర్ తగ్గితే గోల్డ్ పెరుగుతుంది. కొన్ని రేర్ సందర్భాల్లోనే రెండు కూడా ఒకే డైరెక్షన్లో మూవ్ అవుతాయి. మీకు 2025లో డాలర్ ప్రైస్ 10-12% పడిపోయింది, మీకు మోర్ దెన్ 10% పడిపోయింది. సో 2026 ముఖ్యంగా ఇరాన్ వార్ వచ్చాక డాలర్ బలపడుతూ వచ్చింది. డాలర్ బలపడడం కూడా గోల్డ్కు మీకు దెబ్బతినడానికి కారణమై గోల్డ్ ప్రైస్ 5,500 నుంచి 4,000కి వచ్చింది. కానీ ఇప్పుడు మళ్ళీ డాలర్లో వీక్నెస్ కనబడుతుంది. డాలర్లో వీక్నెస్ కనబడడం కూడా గోల్డ్ను అట్రాక్టివ్ కావటానికి ఒక ముఖ్యమైన కారణం. అది ఎందుకు వీక్నెస్ డాలర్లో కనబడుతోంది? రెండవ డాలర్ విల్లో వీక్నెస్ కనబడటానికి అమెరికన్ ఎకానమీలో ఉన్న ట్రెండ్స్. ఇవాళ అమెరికన్ డెట్ $40 ట్రిలియన్ చేరింది. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్స్ మీకు నిన్న మన పేపర్లో వచ్చింది. $40 ట్రిలియన్ చేరింది. డెట్ టు జీడిపి రేషియో అంటారు, అంటే జాతీయ ఆదాయంలో భాగంగా నిష్పత్తిగా చూస్తే అప్పెంతుంది అని. సో డెట్ టు జీడిపి రేషియో ఏకంగా 124% చేరింది. ఇది 2020లో పీక్ 126% చేరింది. అంటే పాండమిక్ స్థాయిలో ఉన్న స్థాయికి డెట్ టు జీడిపి రేషియో చేరింది. సో దాంతో మీకు అఫ్కోర్స్ ప్రపంచంలో ఇదే హైయెస్ట్ కాదు. మీకు సింగపూర్ డెట్ టు జీడిపి రేషియో 172% ఉంది. అలాగే మీకు జపాన్ డెట్ టు జీడిపి రేషియో 204% ఉంది. బట్ స్టిల్ అమెరికన్ ఎకానమీకి ఇది చాలా రికార్డు స్థాయిలో డెట్ ఇది. సో $40 ట్రిలియన్ చేరింది. దీని ఫలితంగా ఏంటంటే మీకు ఇలా అప్పుల మీద వడ్డీలే అమెరికాకు $1.1 ట్రిలియన్. $1 ట్రిలియన్ అంటే $1,00,000 కోట్ల. మీకు అమెరికాలో మెడికేర్ పైన, అమెరికాలో దేశ రక్షణ పైన పెడుతున్న ఖర్చు కన్నా ఎక్కువ. ఇప్పుడు దేశ రక్షణ పైన పెట్టే ఖర్చు $954 బిలియన్ డిఫెన్స్ బడ్జెట్. మీకు మెడికేర్ మీద పెట్టేది $988 బిలియన్ 2025 బడ్జెట్ డేటా చెప్తున్నాను. కానీ వడ్డీల మీద కట్టింది $1.1 ట్రిలియన్. సో అమెరికన్ ఫిస్కల్ సిచ్యువేషన్ ఇంత గందరగోళంగా ఉంది. మీకు చాలాసార్లు అమెరికన్ పార్లమెంట్లో ప్రతిష్టంభన కూడా వస్తుంది. సో మీకు ప్రెసిడెంట్ ఏమో నేను ఇంకెక్కువ అప్పులు తీసుకోవాలంటాడు, పార్లమెంట్ అనుమతి ఇవ్వదు, ఈ గందరగోళం కూడా జరుగుతుంది. సో అమెరికన్ ఎకానమీలో వచ్చేటువంటి దీనివల్ల అమెరికా క్రెడిట్ వర్తి రేటింగ్స్ ఏజెన్సీ తగ్గిస్తూ వస్తున్నాయి. అంటే దట్ డజంట్ మీన్ అమెరికా ఏదో కొలాప్స్ అయిందని కాదు, కానీ డాలర్ పైన కాన్ఫిడెన్స్ కాస్త సడలటానికి ఈ పరిణామాలు కారణమవుతాయి. మీకు అమెరికా బాండ్ల పైన వచ్చే ఈల్డ్ తగ్గుతోంది. సో అమెరికన్ బాండ్ ఈల్డ్స్ తగ్గడము, అమెరికన్ డెట్ విపరీతంగా పెరగడము,
మీకు క్లియర్గా ఈ గోల్డ్ పట్ల అట్రాక్ట్ కావటానికి కారణమవుతుంది. దాంతోపాటు సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ కొనడం ఇంకా పెరుగుతూనే ఉంది. ఇది ఏమీ తగ్గడం లేదు. గత కొంతకాలంగా ఉన్నటువంటి ట్రెండ్ ఇది, కానీ అది అలాగే ఇంకా కూడా కొనసాగుతుంది. మీకు ఉదాహరణకు ఇటీవల ఒక సర్వే జరిగితే 89% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ ఇంకా సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ రిజర్వ్స్ పెంచుకుంటాయని చెప్పారు. మీకు 45% ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్స్ మేమే పెంచుకుంటామని కూడా చెప్పారు. మీకు ఆల్రెడీ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ లో డాలర్ తర్వాత యూరో ప్లేస్ ఉంది. యూరో పక్కకు పోయి ఇప్పుడు మీకు గోల్డ్ ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ అసెట్ ఇన్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్. సో అందువల్ల సెంట్రల్ బ్యాంక్స్ గోల్డ్ను గోల్డ్ నిల్వలు పెంచుకోవడము మీకు ఇది కూడా ఒక కారణం అవుతుంది. అంటే అమెరికన్ ఎకానమీలో వస్తున్నటువంటి ఈ పరిణామాలన్నీ కూడా మీకు బాండ్ ఈల్డ్స్ తగ్గడము, డాలర్ వీక్నెస్ కనబడము, అమెరికా డెట్ పెరగడము, సెంట్రల్ బ్యాంక్స్ బయింగ్ పెంచడము కూడా ఒక ప్రధానమైనటువంటి కారణంగా మారిపోతుంది. అందువల్ల మన దేశంలోమో గోల్డ్ ఇంపోర్ట్స్ ను డిస్కరేజ్ చేస్తానికి ఇంపోర్ట్ డ్యూటీ కూడా పెంచాము. సో అందువల్ల ప్రపంచవ్యాప్తంగా వచ్చే అనేక పరిణామాలు నిరంతరం ఈ పరిస్థితిని తీసుకొస్తూ ఉంటాయి. ఇప్పుడు అమెరికా వెస్ట్ ఏషియా వార్ ఒక రెజల్యూషన్కి వచ్చింది అనుకున్నారు, ఇప్పుడు అది రెజల్యూషన్ ఏమీ కనబడతలేదు, ఇంకా ఇప్పుడు ఏమవుతో తెలియని పరిస్థితి. సో అందువల్ల కాంబినేషన్ ఆఫ్ ఫ్యాక్టర్స్ గోల్డ్ ఉంటుంది. మీరు అన్న నిజం, ఈ లాస్ట్ వీక్ లోనే 5% పెరిగింది. లాస్ట్ 3 months లో దిస్ ఇస్ ద హైయెస్ట్ ప్రైస్ ఆఫ్ గోల్డ్. మీకు గోల్డ్ ప్రైసెస్ ట్రాక్ చేయడానికి 200-day ఎవరేజ్ తీసుకుంటారు. 200-day ఎవరేజ్ కన్నా ఎక్కువ ఉందా అని ఇప్పుడు ఆ 200-day ఎవరేజ్ దాటిపోయింది. అంటే లాంగ్ టర్మ్ గోల్డ్ ప్రైస్ మూమెంట్స్ ను కూడా మించి ఇటీవల ఈ వీక్ లో గోల్డ్ పెరిగిన మాట నిజం. 5% పెరిగింది. సో లాస్ట్ 3 months లో దిస్ ఇస్ ద హైయెస్ట్ పెరుగుదల. సో అందువల్ల మీకు ఫిబ్రవరి తర్వాత మొన్న ఒకరోజు సింగిల్ 1 day ఇంక్రీజ్ కూడా ఉంది. సో వెరీ డిఫికల్ట్ టు ప్రిడిక్ట్. ఎందుకంటే మీకు ఒకసారి పెరిగినప్పుడు తగ్గుతుంటుంది, తగ్గినప్పుడు పెరుగుతూ ఉంటుంది. అందుకే గోల్డ్ అయినా స్టాక్ మార్కెట్ అయినా సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ బెటర్. అంటే ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ లో ఎస్ఐపీలను వచ్చాయి, సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఎవ్రీ మంత్ నువ్వు కొంత కట్టుకుంటూ పోతావు. అంటే అప్పుడు ఏమవుతుంది, ఈవెన్ అవుట్ అయిపోతాయి, ఎవరేజ్ అవుతాయి. ఓసారి తక్కువలో ఉన్నప్పుడు కొంటాం, ఒకసారి ఎక్కువలో ఉన్నప్పుడు కొంటాం, ఓవరాల్గా ఈవెన్ అవుట్ అవుతుంది. అందువల్ల సురక్షితమైన గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే మనకున్న సేవింగ్స్ లో ఎంతో కొంత గోల్డ్ రూపంలో పెట్టుకోవడానికి ఎక్స్పర్ట్ చెప్పేది అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్. మీ కెపాసిటీని చూసి ఒక ఏడాదిలో 1 గ్రామ్ కొంటావా, 2 గ్రాములు కొంటావా, 1 తులం కొంటావా, 2 తులాలు కొంటావా. అందుకే మన సంస్కృతిలో సంప్రదాయాలు అందుకే వచ్చాయి. అక్షయ తృతీయ రోజు కొనాలి, లేదు వరలక్ష్మి శుక్రవారం వస్తే కాస్త శ్రావణ మాసం వరలక్ష్మి శుక్రవారం నిన్న, సో ఇంత బంగారం కొని దేవుని దగ్గర పెడతారు. దేవుడు బంగారాన్ని ఏం చేసుకుంటాడు, కానీ దేవుడి పేరు చెప్పి మనం సేవ్ చేసుకోవడం ఒక రకంగా. సో భారతీయ సాంప్రదాయాల్లో ఉండేటువంటివి చాలా సింబాలిక్ గా ఉంటాయి. అవి మనకు అర్థం కాక మనం దాన్ని పైన చూస్తాం, చాలా ఇన్డెప్త్ మీనింగ్ ఉంటుంది. సో అందువల్ల దేవునికి పెట్టాలని ఎందుకు చెప్పారంటే ఈ పేరిట కొంటారు, కాస్త పొదుపు చేసుకుంటారు అని ఒక సదుద్దేశంతో మన పెద్దలు చెప్పారు. సో అలా మీకు గోల్డ్ లో సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ మ్యారేజ్ అప్పుడు కొనిపెట్టుకుంటే ఏమైతుందంటే లాంగ్ టర్మ్ లో ఒకసారి తక్కువ ఒకసారి ఎక్కువ బ్యాలెన్స్ అవుతుంది, ఈవెన్ అవుట్ అవుతుంది.